హలో ఆల్, నేను మీ రచనా శృంగారపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అఖండ 2 తాండవం ఏదైతే ఉందో బోయపాటి బాలయ్య కాంబినేషన్ వచ్చిన సినిమా రిలీజ్ ముందు నుంచి కూడా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ వరకు కొంత అఖండ సినిమాకి బ్యాడ్ లక్ నడుస్తుందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే December 5th రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమా మళ్ళీ కొంత డిస్ట్రిబ్యూషన్ పరంగా కావచ్చు, ప్రొడ్యూసర్స్ నుంచి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా కోర్టు వివాదాల్లో చిక్కుని December 12న విడుదలైంది. దాంతో కొంత హైప్ అటు ఇటుగా మారి కొంత అది ఫేవరబుల్గానే అఖండ 2కి వర్కౌట్ అయినప్పటికీ కొంత డిలే జరగడము, ముందు బుక్ అయిన టికెట్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా కొంత గుడ్ లక్ని అయితే తీసుకురాలేదు. అయినప్పటికీ కూడా ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా, కొంత విమర్శలు పొందినప్పటికీ కూడా కలెక్షన్స్ విషయంలో ఇప్పటికి కూడా అంతో ఇంతో దాదాపుగా 95 కోట్లు దాటేసి ఆ 100 కోట్లు తీసుకు ఇప్పటికీ కూడా ఆడుతూనే ఉంది. సో January 9న రిలీజ్ అయ్యే గ్రాండ్ సినిమాలు వచ్చే వరకు కూడా దీనికి హోప్ ఉందనుకోవచ్చు. అయితే ఈ సినిమాకి అంతో ఇంతో థియేటర్ పెర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల కావచ్చు, లేకపోతే బోయపాటి బాలయ్య కాంబినేషన్ వల్ల కావచ్చు, ఏదేమైనప్పటికీ నెట్ఫ్లిక్స్ అయితే January 9 నుంచి అఖండ 2ని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. యూజువల్గా ఏ సినిమా అయినా సరే థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత 4 weeks థియేటర్కల్ టైం అయిన తర్వాతే ఓటీటీకి వస్తుంది. సో అక్కడ 12th అయినప్పటికీ మేబీ December 5th వాళ్ళు కన్సిడర్ చేసి ఉండొచ్చు. అటు ఇటుగా January 9th వచ్చేస్తుందని అందరూ కూడా ప్రేక్షకులు ఊహిస్తూ ఉన్నారు. మోరోవర్ నెట్ఫ్లిక్స్లో ఏదైనా సినిమా రాబోతూ ఉంటే దాంట్లో సర్చ్ లిస్ట్లో ఖచ్చితంగా ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రాబోతుందనో అప్కమింగ్ అనో ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మొన్నటి వరకు కూడా అదే ట్రైలర్ అప్డేట్ కనిపిస్తూ ఉంది నెట్ఫ్లిక్స్లో. కానీ నిన్నటి నుంచి ఈ ట్రైలర్ అప్డేట్ లేదు. అంటే నెట్ఫ్లిక్స్ తన క్యాటలాగ్ నుంచి అఖండ 2 తాండవ సినిమాని డిలీట్ చేసేసిందని అనుకోవచ్చు. అయితే దీనికి కారణం ఏంటి అనే విషయాన్ని గమనిస్తే, అఖండ 2 సినిమా తీసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నష్టాలే వచ్చాయి. బయ్యర్లు భారీ నష్టాలు దీనివల్ల పొందిన విషయం అయితే నిజమే. సో దాని గురించే బయ్యర్లకి ఇటు మేకింగ్కి ఉన్నటువంటి వివాదాల వల్ల ఈ సినిమా డిలే అయింది. ఆ గొడవలు సద్దుమణిగే వరకు కూడా ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి లేదు. అందువల్ల ఈ సినిమా వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బోయపాటి మ్యాంగో రామ్తో కలిసి కోఆర్డినేట్ చేయడానికి కొంత ప్రయత్నిస్తూ ఉన్నారని కూడా సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక సినిమా థియేటర్ రిలీజ్ విషయంలో కావచ్చు, ఎంతో కొంత బాలకృష్ణ తందాంట్లో చేసినటువంటి ఒక 100 కోట్ల సినిమాగా ఆల్మోస్ట్ ఆల్ 93 crores దాటి 100 కోట్ల సినిమాగా మార్కుగా అటు ఇటుగా ఉన్నటువంటి సినిమా ఇది. సో ఇది అటు థియేటర్లో కూడా రిలీజ్ విషయంలో కొంత అవాంతరాలు ఎదుర్కొంది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతూ కూడా 9th రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసిన తర్వాత ఏదైతే 9th థియేటర్లో మూవీస్ పెద్ద ఫెస్ట్లో నడుస్తూ ఉంటాయి, అదే టైంలో ఓటీటీలో వస్తే ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు చూడడానికి ఎక్కువ హోప్ ఉంటుంది. చాలామంది థియేటర్లో పెద్ద సినిమాలకు పెట్టలేని వాళ్ళు ఖచ్చితంగా అదే టైంలో ఓటీటీలో వచ్చే సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులోనూ పెద్ద హీరో సినిమా అంటే ఖచ్చితంగా చూసే అవకాశం, దానికి వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అటువంటి అవకాశాన్ని అయితే ఇప్పుడు అఖండ 2 సినిమా పోగొట్టుకుంది. ఏదేమైనప్పటికీ ముందు ఓటీటీ రిలీజ్ ఆల్రెడీ థియేటర్ రిలీజ్ డేట్ విషయంలో, ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో ఇలా వాయిదాలు పడ్డం అన్నది మార్కెటింగ్ పరంగా కావచ్చు, ఎవరైతే చూడాలని ఆశలు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా డిలేడ్ వ్యూస్ అనేవి, అంటే అంతమంది చూడవచ్చు. హైప్ ఉన్నప్పుడు చూసిన దానికి హైప్ తగ్గిన తర్వాత చూసిన దానికి తేడా ఉంటుంది. కాబట్టి ఓటీటీలో కూడా మొత్తానికి అఖండాకి ఇప్పుడు కొంత అవంతరాలే వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీలో ఎంతమంది అఖండ 2 ఓటీటీలో చూడాలనుకుంటున్నారు, ఈ అప్డేట్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్స్లో తెలియజేయండి.